తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. అలాగే కేసీఆర్ గారికి కూడా అంతే. అధికారం లేకపోతే లేదా ఏదో ఒక పవర్ ఏదో ఒక రాజకీయం లేకపోతే ఆయనకి కాలక్షేపం అవ్వదు. మొన్ననే అధికారంలోంచి దిగ్గానే ఆయన కాలుకి యాక్సిడెంట్ కావడానికి కారణం కూడా అదే. ఆ అసహనం, అసంతృప్తి. అయితే ఇప్పుడు కేసీఆర్ గురించి ఎందుకు ప్రత్యేకించి మాట్లాడాల్సి వస్తుందంటే మెదక్ నియోజకవర్గానికి సంబంధించి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు. మెదక్ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తాం, ఇది మొన్నటి ఓటమి అన్నటువంటిది తాత్కాలికమైనటువంటి అంశమే అన్నటువంటి ప్రకటన. అంటే ఆయన ఇప్పుడు ఆంధ్ర అదే తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఇప్పట్లో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం కష్టం కదా. 5 ఏళ్ల పాటు ఖాళీగా ఉండాలి. అప్పటిదాకా ఖాళీగా ఉండటం ఆయనకి అంత సాధ్యమయ్యేటువంటి పని కాదు. లేదా అట్లని ప్రతిపక్ష నాయకుడిగా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చి శాసనసభలను వణికించినటువంటి సందర్భాలు లేవు. ఆయన తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్ ఉంటున్నారు. ఇదివరకు కూడా హరీష్ రావు చూసుకునేవాళ్ళు. ఆయన పెద్దగా మాట్లాడేది తక్కువ. ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుకొచ్చారు కానీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడిన వాటితో పోల్చుకుంటే ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడిన ఎక్కువ. 10% ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడితే 90% ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి. ఈవెన్ పార్లమెంట్లో అంత కీలకమైనటువంటి తెలంగాణ బిల్లు మీద చర్చల సందర్భంగా కూడా 2 ముక్కలు మాట్లాడేసి వదిలేసినటువంటి పరిస్థితి. గట్టిగా కాన్సెప్ట్ లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, బీజేపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడారు. ఆయన మాట్లాడింది తక్కువ. ఆయనంతా కూడా ఒక డిఫరెంట్ మెంటాలిటీ. ఇప్పుడు ఆయన ఇక్కడ తెలంగాణ సభలో కూర్చునేదానికంటే కూడా అక్కడ ఆయన గజ్వేల్కి రాజీనామా చేసి మెదక్కి వెళ్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మెదక్ నుంచి పోటీ చేస్తారన్నట్టు. అందులో భాగంగానే మెదక్ గురించి మాట్లాడారన్నటువంటిది ఒక సందేహం.